ఇక్కడ మీరు చూస్తున్నది ఏడుపాయల వనదుర్గ భవాని టెంపుల్. ఈ టెంపుల్ మెదక్ డిస్టిక్ దగ్గరలో ఉంది. సో హైదరాబాద్ కూడా దగ్గరనే ఉంటుంది, 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాబట్టి చాలామంది హైదరాబాద్ వాళ్ళు వస్తుంటారనమాట. హైదరాబాద్ నుంచి ఎక్కువ పబ్లిక్ వస్తుంటారు. నెక్స్ట్ చుట్టుపక్కల దగ్గర నుంచి కూడా చాలా పబ్లిక్ వస్తుంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర కూడా జరుగుతుంటుంది. సో ఇక్కడ 7 పాయలు అంటే ఇక్కడ దీనికి ఆనుకొని ఒక నది ఉంటుందన్నమాట. సో ఆ నది నుంచి, ఆ నది పారే కాలువ నుంచి అంటే పారే నీళ్లు సో 7 పాయలుగా విడిపోయి 7 పాయలుగా పారుతూ పోతుంటాయి అన్నమాట. సో అందు గురించి దీన్ని 7 పాయలు అని చెప్పేసి పిలుస్తారనమాట. సో ఈ గుడి చుట్టుపక్కల కూడా, సో ఆ నది చుట్టుపక్కల కూడా వాతావరణం అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ జాతర జరిగినప్పుడు చాలా పబ్లిక్ వస్తుంటారు. సో నార్మల్ టైంలో కూడా ఈ వీకెండ్స్లో చాలా పబ్లిక్ వస్తుంటారు అనమాట. ఇక్కడ వచ్చి రావడమే కాకుండా వచ్చి దేవుణ్ణి మొక్కుకొని సో దర్శించుకున్న తర్వాత సో ఇక్కడ వండుకొని తింటారనమాట. అంటే ఓన్గా వాళ్ళు ఏమైనా తెచ్చుకున్నా సరే వండుకొని తింటారు, లేదంటే ఇక్కడే కోళ్ళని కానీ మేకల్ని కానీ సో కోసుకొని వండుకొని తింటారనమాట. సో చాలామంది ఇక్కడ కొంతమంది ఇక్కడ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు వంటలు. సో వాళ్ళతో ప్రిపేర్ చేయించుకొని ఇక్కడ సో గుడి దాటిన తర్వాత కొద్ది దూరంలో మనకి కొంచెం కొండలు, చిన్న చిన్న కొండల పక్కన చెట్లు ఉంటాయి రోడ్డు పక్కనే. ఆ రోడ్డు పక్కన ఉండి వీళ్ళు వండుకొని తింటారు అనమాట. ఇక్కడికి వచ్చిన పబ్లిక్ అంతా కూడా సో కోళ్ళని కానీ మేకల్ని కానీ ఏదైనా తాగడం కూడా చేస్తారనమాట ఇక్కడ. సో తినడం తాగడం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా కొత్త బండ్లు కొన్నా సరే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని సో పార్టీలాగా ఇస్తుంటారు అనమాట. చాలా పబ్లిక్ తీసుకొచ్చి ఇక్కడ పార్టీస్ ఇస్తుంటారు. సో ఇదంతా కూడా ఒక స్పెషల్ లాగా ఇక్కడ వచ్చే వాళ్ళు చాలా ఎంజాయ్ చేసి చాలా సెలబ్రేట్ చేసుకొని వెళ్తుంటారు అనమాట. అంతా ఫేమస్ టెంపుల్ ఇది. సో చాలా పబ్లిక్ వస్తుంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పారుతున్నాయి కదా వాటరు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది కదా, సో టెంపుల్కును సో ఇక్కడికి బయటకి ఒక బ్రిడ్జ్ ఉంది కదా. సో ఆ బ్రిడ్జ్ పైనుంచి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ కొట్టినప్పుడు ఆ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ పోవడమే కాకుండా టెంపుల్ పైనుంచి కూడా పోతాయి. అంటే టెంపుల్ కూడా మునిగిపోతుంది. అంటే దేవుడు లోపల దేవుడు ఉంటాడు కదా, ఆ దేవుని పైనుంచి కూడా వాటర్ వెళ్తుంటాయి అన్నమాట. సో 7 పాయలు ఉన్నాయి కదా, అక్కడ ఒక నది నిండినప్పుడు, నది ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఆ నది నిండినప్పుడు 7 పాయల నుంచి నీళ్ళు అనేవి చాలా వేగంగా చాలా ఎక్కువగా వెళ్తుంటున్నప్పుడు ఈ గుడి అంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గుడి. ఆ గుడి పైన కొండలు ఉన్నాయి కదా, ఆ కొండలన్నీ కూడా మునిగిపోయి దాని పైనుంచి కూడా వెళ్తుంటాయి అనమాట. అంత బాగా వాటర్ వస్తాయి వర్షాకాలం అప్పుడు. సో నిండినప్పుడు అంటే ఆ నది నిండినప్పుడు సో చాలా వర్షాలు కొట్టినప్పుడే అంత బాగా వాటర్ వస్తాయన్నమాట. సో అప్పుడు మిగతా పబ్లిక్ అందరూ అక్కడ మెయిన్ గుడి గోపురం దగ్గరనే మొక్కుకొని వెళ్తుంటారు అనమాట. సో ఇక్కడ కాలువ ఉంది కదా, కాలువలో అక్కడ ధర్మగుండం లాగా యూజ్ చేస్తూ చాలామంది స్నానాలు కూడా చేస్తుంటారు. ప్లస్ ఇక్కడ దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుంది అనమాట, దేవుని దర్శనము. సో ఎందుకంటే క్యూ లైన్స్ ఎక్కువగా ఉండవు, క్యూ లైన్స్ ఉన్నా సరే చాలా తక్కువ క్యూ లైన్స్ ఉంటాయి కాబట్టి తొందరగా దర్శనం చేసుకొని తొందరగా బయటకు రావచ్చు. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో, చాలా బాగా వస్తున్నాయి అనమాట. సో వాటర్ కానీ, టెంపుల్ కానీ, అక్కడ డ్యామ్ కానీ, సో వండుకొని తినే ప్లేస్ కానీ, సో ఇవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి అనమాట. ఈ గుడి వాతావరణంలో జరిగేవన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్గా, విశాలమైన వాతావరణం, చుట్టుపక్కల కొండలు, సో పచ్చని చెట్లు, ఇవన్నీ కూడా వర్షాకాలంలో వెళ్తే కనుక చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అంత బాగుంటుంది అనమాట లొకేషను. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఏమన్నా అక్కడ లడ్డు, పులిహోర అవన్నీ దొరుకుతుంటాయి అనమాట. సో అవి తీసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కోతులతో, అవన్నీ ఎత్తుకొని వెళ్తుంటాయి అనమాట. సో ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇప్పుడు మీరు చూసేది మెయిన్ టెంపుల్. ఇక్కడ కోతులు ఎన్ని ఉన్నాయో, కోతులు చూడండి, ఇక్కడ ప్యాకెట్లు కూడా ఎత్తుకొని వెళ్తున్నాయి. సో చాలామంది కోతులతో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు. సో ఇక్కడ చూడండి, పైన టెంపుల్ పైన కొన్ని కొండలు కనిపిస్తున్నాయి కదా, పైన ఒక కొండ పైన ఒక బండరాయి పైన ఒకటి జెండాలాగా ఉంది కదా, అక్కడ కూడా చిన్న టెంపుల్ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మెట్లు ఉంటాయి, ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి ఆ టెంపుల్ని కూడా చిన్న టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ప్రశాంతమైన వాతావరణం, చాలామంది ఫోటోలు దిగడం కానీ, ఈ వాతావరణాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు. సో ఇదనమాట ఈ వీడియో. సో ఇక్కడ వీడియోలో చాలా లొకేషన్స్ కూడా చూపించాను. అక్కడ నది దగ్గర కూడా చూపించాను అనమాట, నది ఎలా ఉంటుంది అనేది. సో కొంతమంది స్నానాలు చేస్తుంటారు, సో కొంతమంది అది చూసి ఫోటోలు దిగుతుంటారు. నది దగ్గర కూడా అది లాస్ట్లో ఉంటుంది. అలా కాదు,
అలర్ట్ అలర్ట్ అన్నాడు. రాదు
రైట్ రైట్ ఓకే. హలో అంకుల్, హలో ఇక్కడ చిన్న పాప తీసుకొని ఏడికి వెళ్తున్నా.